హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు సన్నకారపూసని బియ్యం పిండితో చేసి చూపిస్తానండి. చాలా చాలా ఈజీగా మనం కుక్ చేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసి చూపిస్తానండి. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీకి చిన్నపిల్లలకి సర్వ్ చేయండి. చాలా చాలా బాగుంటుందండి. పెద్ద వయసు వారు కూడా చక్కగా నోట్లో వేసుకుంటే ఈజీగా క్రంచీగా నవలగలిగే కారపూస అండి. చూడండి, చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, సన్న కారపూస అండి. తింటుంటే అసలు తిన్నట్లే తెలియదు, అంత స్మూత్గా చక్కగా వస్తుంది. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ఆ ప్రాసెస్ అంతా అర్థమవుతుందండి. అంతకు ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టిన రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇలా ఒక పెద్దగా ఉన్న గిన్నెని తీసుకోండి. అలా తీసుకుని ఏదైనా ఒక కప్పుతో కప్పు నిండా బియ్యం పిండి తీసుకుని జల్లించుకోవాలండి. ఇది పొడి బియ్యం పిండేనండి. బియ్యాన్ని మిక్సీ పట్టిన పిండి అండి ఇది. ఇలా జల్లించుకోవాలి. మనం ఏ కప్పుతో పిండి తీసుకుంటున్నామో ఆ కప్పు పక్కన పెట్టుకోండి మెజర్ చేసుకోవడం కోసం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని మనం ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకుంటే సేమ్ అదే క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ తీసుకోండి, నిండా తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుందండి మనం పిండి కలుపుకోవటానికి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకోండి. పచ్చికారం అండి ఇది, కూరలో కారం కాదు. ఇలాంటి రెసిపీస్కి పచ్చికారం అయితేనే బాగుంటుంది. పచ్చళ్ళకు వాడే కారమే వేసుకోవాలి. అదైతే చాలా టేస్టీగా ఉంటుందండి కారపూస అనేది. అది లేకపోతే మీరు కూరలో కారం అయినా వేసుకోండి. ఇప్పుడు ఒక గరిటె ఆయిల్ పోసుకుని స్టవ్ మాత్రం హైలో పెట్టుకోండి. ఫ్లేమ్ హైలో పెట్టుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలండి. బాగా బాయిల్ అవ్వాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా మరగాలి. అప్పుడే మనం వేసిన కారం అనేది వాటర్కి బాగా పడుతుంది. ఇప్పుడు మనం మెజర్ చేసుకుని పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, జల్లించుకుని పెట్టుకున్న పిండిని ఆ మరుగుతున్న వాటర్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. కరెక్ట్గా క్వాంటిటీ అనేది సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వేడి వేడి నీళ్ళలోనే ఈ పిండిని బాగా కలుపుకున్నామంటే చక్కగా మగ్గుతుందండి. పిండి అనేది మగ్గుతుంది. కారపూసకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే మీకు కూడా ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా ఒక వెడల్పుగా ఉన్న ఒక గరిటెను పట్టుకుని దానితో గిన్నె వైపు నొక్కుతూ పిండిని చక్కగా మ్యాష్ చేస్తున్నట్లుగా నొక్కుకోవాలండి. అలా ఒత్తుతుంటే పిండి కరెక్ట్గా కలుస్తుంది. వేడి వేడి వాటర్తో కలిపాం కదా, చేతులు అసలు పెట్టొద్దు. ఇలా గరిటెతోనే వీలైనంత వరకు బాగా కలుపుకోండి. వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మనం తీసుకున్న పిండికి తీసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా ఎక్కువగా వాటర్ అనేది ఏమీ అక్కర్లేదు. స్టవ్ మీద ఎక్కువసేపు అలా ఉంచామంటే పిండి అనేది గట్టిగా అయిపోతుందండి. అలా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం వేరే బేసిన్లో వేసుకుని పిండి అంతా కూడా ఇలా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకుని ఒక ముద్దలాగా చేసుకుందామండి. దీనిలో శనగపిండి ఏమి యూజ్ చేయలేదు కదా, అయినా సరే చాలా చాలా క్రిస్పీగా చక్కగా వస్తుందండి కారపూస అనేది. చూడండి, కరెక్ట్గా సరిపోయినాయి కదా వాటర్ క్వాంటిటీ అనేది. అదంతా కూడా ఒక ముద్దలాగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మర్చిపోకుండా. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు జంతికల గిద్ద చూపిస్తున్నానండి. ఇలాంటి గొట్టం ఉంటుంది కదా అందరికీ. దీనిలో మనం ఏ ప్లేట్ కావాలంటే ఆ ప్లేట్ వేసుకోవచ్చండి. మీరు సెలెక్ట్ చేసుకుని ఒక ప్లేట్ తీసుకోండి. నేను ఇలా సన్నది తీసుకున్నానండి. చిన్న చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ ఉంటుంది కదా, దానిని తీసుకున్నాను. మనం వేసిన నువ్వులు కూడా వేడివేడి నీళ్ళలో బాగా ఉడుకుతాయి కదా, అది మనం కారపూసను ఒత్తుకునేటప్పుడు చక్కగా ఈజీగా
చక్కగా కిందకు వచ్చేస్తుందండి. పిండి అనేది చక్కగా వచ్చేస్తుంది. మీరు ఏ ప్లేట్ వేసుకున్నా సరే అది మీ ఆప్షన్ అండి. ఇంకా నేను ఇలా సన్న గిద్దతో చూపిస్తున్నాను, సన్న ప్లేట్తో. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని మనం కలుపుకున్న పిండి అంతా కూడా ఒక్కొక్కటి అలా సన్న కారపూసగా ఒత్తుకుందామండి ఆయిల్లో. ఇలా జంతికలు అనేవి కరెక్ట్గా ఫ్రై అయ్యిందో లేదో చక్కగా ఈజీగా మనకి తెలిసిపోతుందండి. అలా పొంగుతున్న నూనె ఒకేసారి ఆఫ్ అయిపోతుంది, స్లో అయిపోతుంది. అప్పుడు కరెక్ట్గా మనకి కారపూస అనేది కరెక్ట్గా డీప్ ఫ్రై అయినట్టు. ఇంకా మనం తీసుకుని వేరే ప్లేట్లో పెట్టేసుకోవచ్చండి. ఎక్కువగా మనం ఉంచామంటే మనం చల్లారిన తర్వాత కలర్ అనేది బ్లాక్గా అయిపోతుంది, టేస్ట్ అనేది చేదొచ్చేస్తుంది కారపూసకి. ఇలా మనం వేసిన వెంటనే ఆయిల్ బాగా పొంగుతుంది. అలా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పొంగటం అనేది ఆగిపోతుంది. అలా చూసుకుని మీరు కొత్తగా నేర్చుకునే పిల్లలు చాలా ఈజీగా గెస్ చేసి వాటిని కరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చండి, డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వేసిన వెంటనే ఎలా పొంగింది కదా, ఆయిల్ మాత్రం బాగా పొంగింది కదా. ఇలా కారపూస కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుండి బబుల్స్ అనేవి ఆగిపోతాయండి. అప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు దానిని ఆయిల్లో నుంచి తీసి వేరే ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇలా మనం కలుపుకున్న పిండి అంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి మీకు కావాల్సిన సైజులో కరెక్ట్గా వేసుకుని ఇంకా కుక్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే సన్న కారపూస రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీ అందరూ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఒక కప్పు పిండితో ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే వారికి చాలా చాలా నచ్చుతుందండి. అలాగే మీ ఇంట్లో ఉన్న పెద్దవారి కూడా ఈజీగా తినగలుగుతారు. ఇలా ఒకసారి మీరు ప్రిపేర్ చేసి మీకు రెసిపీ అనేది ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదండి. మనం బియ్యం పిండితోనే వేసాం కదా, ఎలాంటి శనగపిండి యూజ్ చేయలేదు. శనగపిండి కానీ వేరే పిండిలు ఏమీ యూజ్ చేయలేదు. ఓన్లీ బియ్యం పిండితో అలా అది కాకుండా పొడి బియ్యం పిండితోనే నేను రెసిపీ చేసి చూపించాను మీకు. అసలు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదండి. చాలా చాలా క్రంచీగా వస్తాయి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి. మనం పిండి వేసుకునేటప్పుడు వాటర్ బాగా బబుల్స్ వచ్చి మరుగుతూ ఉన్నాయి కదా, ఆ మరుగుతున్న వాటర్ని కొంచెంగా నోట్లో వేసుకుని చూస్తే స్పూన్తో కొన్ని తీసుకుని టేస్ట్ చూడండి. మీకు సాల్ట్ కానీ కారం కానీ చాలకపోతే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వారు కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. వాటర్ మరుగుతున్నప్పుడు ఆ టేస్ట్ అనేది చూసుకుని మీరు సాల్ట్ కలుపుకోవచ్చు. ఇంకా రెడీ అయిపోయిందండి సన్నకారపూస. మీ అందరికీ నచ్చితే నా రెసిపీ అనేది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్న కారపూస రెడీ అయిపోయిందండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.